హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రళయమా పరిణయమా 8వ భాగాన్ని వినేద్దాం. అసలు నీకు ఏమీ కాని ఈ పాప కోసం గంట పరిచయంలోనే ఎందుకింత ఆరాటపడుతున్నావు? నాకు తెలియని నిన్ను ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను అనుకుంది భూమి మనసులో. భూమి, ఆ కనిపించే ఐస్ క్రీం పార్లర్ దగ్గర కారు ఆపు అన్నాడు వశిష్ఠ. భూమి సరే అన్నట్లు తలూపి అతను చెప్పిన ప్లేస్లో కారు ఆపింది. వశిష్ఠ నిద్రపోతున్న మహిమను లేపి, మహి, మనం ఎక్కడున్నామో చూడు అన్నాడు. మహి కళ్ళు తెరిచి చూసి తన కారులో ఉండడం గమనించి, మనం ఎక్కడికొచ్చాం డాడీ అంది. నీకిష్టమైన ఐస్ క్రీం తినడానికి మహి, పదా వెళ్దాం అని పాపని ఎత్తుకొని కారు దిగాడు వశిష్ఠ. ముగ్గురు కలిసి పార్లర్లోనికి వెళ్లారు. వశిష్ఠ మహికి ఇష్టమైన ఐస్ క్రీమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టాడు. అవి తింటూ, అమ్మా చూసావా మా డాడీ ఎంత మంచోడో, నాకు ఇవన్నీ కొనిచ్చారు, నీకేం లేవుగా, మొత్తం నేనే తినేస్తాను అని భూమిని వెక్కిరించింది. ఆహా, నువ్వేనా ఏంటి తినేది? నేను కూడా తింటా అని వశిష్ఠని చూసి, నాకు కూడా ఆర్డర్ పెట్టండి అంది. నో డాడీ, అమ్మకి వద్దు అంది మహి. విన్నావుగా, ఇక బుద్ధిగా కూర్చో, మహి తిన్నాక ఏవైనా మిగిలితే తిను అన్నాడు వశిష్ఠ. ఓ, మీ ఇద్దరు ఒక్కటయ్యారు కదా, సరే మీరు ఆర్డర్ ఇవ్వకపోతే ఏమైంది, నేనే ఇస్తా అని ఆ పార్లర్లో ఉన్న అన్ని ఫ్లేవర్స్ ఆర్డర్ ఇచ్చి వశిష్ఠని మహిని ఊరిస్తూ అన్నీ తినేసింది. చిన్నపిల్లల పాపతో పోటీ పడుతున్న భూమిని చూసి నవ్వుకున్నాడు వశిష్ఠ. ఆ తర్వాత అక్కడి నుంచి షాపింగ్ మాల్కి తీసుకెళ్లి పాపకి చాలా బట్టలు బొమ్మలు కొన్నాడు. డాడీ, నాకు మాత్రమే కాదు, లల్లీకి, ప్రియాకి, మోహన్కి, ఇంకా అందరికీ కొనండి అంది మహిమ. తప్పకుండా కొంట అని ఆశ్రమంలో ఉన్న పిల్లలందరికీ కొన్నాడు వశిష్ఠ. అక్కడ షాపింగ్ అయ్యాక ఎగ్జిబిషన్కి వెళ్లారు. ఇద్దరు పాపతో బాగా ఆడుకున్నారు. నవ్వుతూ ఆడుకుంటున్న మహిని చూసి, వశిష్ఠ, నేను చూసినంత వరకు పాప ఈరోజు ఉన్నంత హ్యాపీగా ఎప్పుడూ లేదు. ఇదంతా మీ వల్లే. అసలు నేను తన ట్రీట్మెంట్ గురించి ఆలోచించానే కానీ మీలా తన సంతోషం గురించి ఆలోచించలేదు అంది భూమి. వశిష్ఠ పాపను చూస్తూ, ఎందుకో తెలీదు, ఈ పాపను చూస్తుంటే నాకు చాలా దగ్గరగా అనిపించింది. ఈ జన్మలో కాకపోయినా ఏదో జన్మలో ఈ పాపతో నాకు అటాచ్మెంట్ ఉండే ఉంటుంది. అందుకే ఇప్పుడు తనతో ఇలా టైం స్పెండ్ చేస్తున్నాను. నిజంగా తనకే కాదు, నాకు కూడా తనతో గడపడం చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు బిజినెస్ అంటూ బిజీ లైఫ్ గడిపేశాను. ఇలా పాప కోసం టైం స్పెండ్ చేయడం నాకు కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది. ఈరోజే కాదు, ఇకపై నాకు టైం కుదిరినప్పుడల్లా మహితోనే ఉంటా అన్నాడు. అసలు మీరు ఇలా రియాక్ట్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. మహి మిమ్మల్ని డాడీ అన్నందుకు నా మీద కోపడతారేమో అనుకున్నా అంది భూమి. నువ్వు చేసేది మంచైనప్పుడు నీ మీద ఎందుకు కోపడతా అన్నాడు వశిష్ఠ. అయితే మీకు నా హస్బెండ్గా ఉండడం ఇష్టమే అన్నమాట అంది భూమి అతన్ని చిలిపిగా చూస్తూ. నేనన్నది పాపకి తండ్రిగా ఉండడం, నీకు మొగుడుగా కాదు. ఇప్పటికే చాలా టైం అయింది, వెళ్ళి పాపని తీసుకురా వెళ్దాం అన్నాడు. భూమి మూతి 30 వంకర్లు తిప్పుకొని, నువ్వు ఇలా అంటావని నాకు తెలుసు, నువ్వెళ్ళు, నేను పాపని తీసుకుని వస్తా అంది. పాపని ఆశ్రమంలో వదిలేసి వశిష్ఠ భూమి వస్తుంటే వాళ్ళని తనతోనే ఉండమని పాప చాలా మారం చేసింది. పాప అలా ఏడుస్తుంటే వశిష్ఠ చూడలేక ఏం చేద్దాం అన్నట్లు భూమిని చూశాడు. నేను చూసుకుంటా అని అతని కళ్ళతోనే చెప్పి మహి దగ్గరికి వెళ్ళి, మహి బంగారం, డాడీకి ఆఫీస్లో వర్క్ దట, మరి ఆఫీస్కి వెళ్ళకపోతే నీకు ఐస్ క్రీమ్ ఇంకా చాక్లెట్స్ కొనడానికి డాడీ దగ్గర డబ్బులు ఉండవు కదా, లీవ్ దొరికితే మళ్ళీ నీ దగ్గరికి వస్తారు, అప్పుడు మనం ఈరోజు ఎంజాయ్ చేసినట్లు ఎంజాయ్ చేద్దాం, సరేనా అంది భూమి. మహి ఆలోచించినట్లు ఫేస్ పెట్టి వాళ్ళు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. అలా పాపకి నచ్చజెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చారు ఇద్దరు. వచ్చేటప్పుడు ఇద్దరు ఒకే కారులో రావడం వల్ల వశిష్ఠ ముందు భూమిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఇంటికెళ్ళాడు. ఆ మరుసటి రోజు హనీకి చాలా నీరసంగా అనిపించడంతో కాలేజీకి వెళ్ళలేదు. గదిలో నుంచి కూడా బయటికి రావాలనిపించక తన రూమ్లోనే ఉండిపోయింది. అలా నీరసంగా పడుకున్న హనీకి ఏదో గుర్తొచ్చినట్లు గబగబా కారులో బయటికెళ్ళి మెడికల్ షాప్ దగ్గర ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకుని వచ్చింది. కారు దిగాక ఎవరికీ కనిపించకుండా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు గడియ పెట్టి వాష్రూంలోకి వెళ్ళి ఒక 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చి అలానే మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. కాసేపటికి కళ్ళు తెరుచుకుని, అసలు నేనెందుకు ఏడుస్తున్నాను, త్వరలోనే నేను అరుణ్ని పెళ్లి చేసుకోకు అనుకుంటున్నాను కదా, ముందు ఈ విషయం అరుణ్కి చెప్పాలి అని అతనికి కాల్ చేసింది. కానీ అతను కాల్ లిఫ్ట్ చేయలేదు. అరుణ్, అర్జెంటుగా నీతో మాట్లాడాలి, కాల్ లిఫ్ట్ చేయి అని మెసేజ్ చేసింది. అతను మెసేజ్ చూశాడు కానీ రిప్లై ఇవ్వలేదు. అరుణ్కి ఏమైంది, ఇక్కడ నా సిచ్యువేషన్ అసలు బాగాలేదు, నా ప్రెగ్నెన్సీ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తారు అనుకుని మళ్ళీ అతనికి కాల్ చేసింది. అలా ఒక 10 సార్లు చేయగా కాల్ లిఫ్ట్ చేసిన అరుణ్, ఏంటి, ఎందుకు అస్తమాను కాల్ చేస్తున్నావు అన్నాడు విసుగ్గా. అరుణ్, ఎందుకు అలా మాట్లాడుతున్నావు, నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, నీకు కాల్ చేశాను, కొంచెం నేను చెప్పేది విను అంది హని. నువ్వు చెప్పేది వినడానికి నేను సిద్ధంగా లేను, నాకు ఇక్కడ మా మామయ్య కూతురుతో పెళ్లి జరగబోతుంది అని ఆమె చెప్పేది వినకుండా కాల్ కట్ చేశాడు.
అరుణ్ అలా మాట్లాడతారని ఊహించని హని బాధగా మంచంపై కూర్చుని, అరుణ్ ఎందుకు నాతో అలా మాట్లాడాడు? అతను నన్ను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నానని చెప్పాడు కదా, మరి ఇప్పుడు ఎందుకు నేనంటే ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నాడు అని తన పొట్టపై చేయి వేసుకుని, ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళతో పాటు ఇంకా ప్రాణం కూడా పోసుకొని ఈ బేబీకి ఏం సమాధానం చెప్పాలి అని వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని, నేను మోసపోయానని ఎవరికీ తెలియకముందే నేను చనిపోవడం బెటర్ అనుకుని తన అల్మారాలో ఉన్న స్లీపింగ్ పిల్స్ తీసి మొత్తం ఒకేసారి మింగేసింది. మాల్ని ఉదయం నుండి హనీ తన గదిలోనే ఉంది. ఒంట్లో ఏమైనా బాగోలేదేమో చూడు అన్నారు ఇందిరా గారు. ఎగ్జామ్స్ కోసం చదువుతుందేమో అత్తయ్య, అందుకే రాలేదు అన్నారు మాలిని గారు. అలా అనుకుని వదిలేస్తే ఎలా మాలిని? ఈడొచ్చిన పిల్లని ఒక కంట కనిపెట్టుకుంటూ వెళ్ళు చూడు అన్నారు ఇందిరా గారు. ఇంతలో అక్కడికి వచ్చిన వశిష్ఠ, మమ్మీ నేను వెళ్ళి చూస్తా అని హనీ గది దగ్గరికి వెళ్ళి డోర్ వేసి ఉండడంతో హనీ అంటూ డోర్ కొట్టాడు. హనీ ఎంతకీ డోర్ తీయకపోవడంతో అతనికి అనుమానం వచ్చి విండో దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ మంచంపై అచేతనంగా పడి ఉన్న హనీని చూసి, హనీ ఏమైందిరా, లే డోర్ తీ అన్నాడు. హనీ నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో వెంటనే డోర్ బద్దలు కొట్టి లోనికి వెళ్ళి మంచంపై చలనం లేకుండా ఉన్న హనీ పక్కన కూర్చొని ఆమె బుగ్గపై తడుతూ, హనీ లేరా అంటూ ఆమెను పిలిచాడు. కానీ హనీలో ఎలాంటి కదలిక లేదు. ఆమె పక్కన ఉన్న స్లీపింగ్ పిల్స్ డబ్బా చూసి అతనికి విషయం అర్థమైంది. ఆమె నాడీ పట్టుకొని చూశాడు. పల్స్ తక్కువగా ఉండడంతో వెంటనే తన ఫ్రెండ్ డాక్టర్ నిఖిల్కి కాల్ చేశాడు. వసి, నువ్వు అర్జెంటుగా హనీని హాస్పిటల్కి తీసుకురా, ఈలోపు ఇక్కడ నేను తన ట్రీట్మెంట్కి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను అన్నాడు నిఖిల్. ఓకే, 10 నిమిషాల్లో అక్కడ ఉంటా అని. తనకి ఏం కాదు కదా అన్నాడు వశిష్ఠ. తనకేం కాదు, నువ్వు ఎంత త్వరగా తనని ఇక్కడికి తీసుకుని వస్తే తన అంత త్వరగా ప్రమాదం నుండి బయటపడుతుంది అన్నాడు నిఖిల్. వశిష్ఠ ఫోన్ జోబులో పెట్టుకుని హనీని ఎత్తుకుని బయటికి తీసుకెళ్లాడు. వశిష్ఠ చేతుల్లో హనీని చూసిన మాలిని గారు, ఇందిరా గారు కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ హనీకి ఏమైంది అన్నారు. ఏమో మమ్మీ, నేను వెళ్ళేసరికి షో లేకుండా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను, మీరు కూడా రండి అని హనీని కారు ఎక్కించి ఫాస్ట్గా వెళ్ళి కార్ స్టార్ట్ చేశాడు. దారిలో భూమికి కాల్ చేసి అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేసేయి అన్నాడు. సడన్గా ఫోన్ చేసి హాస్పిటల్కి రమ్మన్నాడేంటి, బామ్మగారికి ఏమైనా హెల్త్ బాగోలేదా అనుకుని భూమి వెంటనే అతను చెప్పిన హాస్పిటల్కి బయలుదేరింది. వశిష్ఠ హాస్పిటల్ ముందు కారు ఆపగానే 2 నర్సులు స్ట్రెచర్తో కార్ దగ్గరికి వచ్చారు. వశిష్ఠ హనీని ఎత్తుకుని ఆ స్ట్రెచర్పై పడుకోబెట్టాడు. ఒక నర్స్ వెంటనే ఆమెని ఐసీయూకి తీసుకెళ్ళింది. ఇంకో నర్స్ నిఖిల్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ మీరు చెప్పిన పేషెంట్ వచ్చారు, షీలా సిస్టర్ ఆమెని ఐసీయూలోకి తీసుకెళ్లారు అంది. ఓకే అంటూ మరో డాక్టర్తో కలిసి ఐసీయూలోకి వెళ్ళాడు. అక్కడే ఉన్న వశిష్ఠ నిఖిల్ని చూసి, నిక్కీ నువ్వే ఎలా అయినా హనీని కాపాడాలరా అన్నాడు. వసి, నువ్వు టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా, హనీని నీకు క్షేమంగా అప్పగించే బాధ్యత నాది అని వశిష్ఠ చేతిపై చెయ్యి వేసి హనీ దగ్గరికి వెళ్ళాడు నిఖిల్. మాలిని గారు అక్కడే చైర్లో కూర్చుని, అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన కష్టం నా కూతురికి ఎందుకు వచ్చింది? ఏదైనా సమస్య వస్తే ఇంట్లో ఇంతమంది ఉన్నాం, మాకు చెప్పాలి, కానీ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేసింది అనుకున్నారు. వశిష్ఠ మనసులో కూడా అదే అనుకుంటున్నాడు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే హనీ ఎందుకు చనిపోవాలనుకుందో అర్థం కాలేదు. ఇంతలో భూమి అక్కడికొచ్చి, వశిష్ఠ అని అతని భుజంపై చెయ్యి వేసింది. అప్పటి వరకు తాను కంట్రోల్ చేసుకున్న వశిష్ఠ భూమిని చూడగానే ఆమెని హత్తుకుని హనీ అంటూ ఐసీయూ వైపు చూపిస్తూ చిన్నపిల్లల కన్నీళ్లు పెట్టుకున్నాడు. హనీకి ఏదో అయిందని భూమికి అర్థమైంది. వశిష్ఠ, ఏంటిది చిన్నపిల్లల? హనీకి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి అంది భూమి. అతని భుజంపై చెయ్యి వేసి, ఎంత కష్టం వచ్చినా తన ఎమోషన్స్ని ఎవరి దగ్గర బయటపెట్టిన వశిష్ఠ భూమి దగ్గర అలా ఓపెన్ అవ్వడం మాలిని గారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ అమ్మాయి వీడికి దగ్గరైతే నేహా పరిస్థితి ఏంటి, నేను మిసెస్ రంజిత్కి ఇచ్చిన మాట సంగతి ఏంటి అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వశిష్ఠ ఒకసారి ఫోన్ ఇవ్వు, నానమ్మ హనీ గురించి కంగారు పడుతూ ఉంటారు అన్నారు. ఆమె రావడంతో భూమి వశిష్ఠ మీద వేసిన చేతిని వెలిక్కి తీసింది. వశిష్ఠ కూడా భూమికి దూరంగా జరిగి తన ఫోన్ మాలిని గారికి ఇచ్చి, హనీ బాగానే ఉందని చెప్పమ్మా, లేకపోతే నాన్ని టెన్షన్ పడతారు అని ఐసీయూ డోర్ దగ్గరికి వెళ్ళాడు. లోపల నిఖిల్ హనీకి ట్రీట్మెంట్ చేస్తున్నాడు. భూమి అతని వెనకే వెళ్ళి లోపల ఉన్న హనీని చూస్తూ, అసలు ఏమైంది అంది. స్లీపింగ్ పిల్స్ మింగింది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు అన్నాడు వశిష్ఠ. ఆడపిల్ల తన ప్రాణం తీసుకునేంత నిర్ణయం తీసుకునిందంటే అది ఎవరికీ చెప్పుకోలేని కష్టం అయ్యుంటుంది. ఒకవేళ తనది లవ్ ఫెయిల్యూర్ ఏమైనా అయ్యుంటుందా అంది భూమి తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ. నా కూతురికి నీలా ప్రేమ దోమ అంటూ ఎవరి వెంట పడే అలవాటు లేదు అంటూ అక్కడికొచ్చిన మాలిని గారు ఫోన్ వశిష్ఠ చేతిలో ఫోన్ పెట్టి, నా కూతురు గురించి మాట్లాడడానికి నువ్వెవరు, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు మా జీవితాల్లోకి వచ్చిన దగ్గర నుండి అన్నీ ఇలానే జరుగుతున్నాయి, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్తే మంచిది అన్నారు కోపంగా. ఆవిడ భూమితో అలా మాట్లాడడం వశిష్ఠకి నచ్చలేదు.
మమ్మీ ఇప్పుడు తనేమందని కోపడుతున్నావు? తనకే కాదు నాకు కూడా అదే అనుమానం ఉంది. అది కేవలం అనుమానం మాత్రమే. జరిగిందేంటో హనీ స్పృహలోకి వస్తే కానీ తెలీదు అన్నాడు. ఇంతలో నిఖిల్ అక్కడికొచ్చి, వశిష్ఠ, హనీకి ఎలాంటి ప్రమాదం లేదు, కాసేపట్లో స్పృహలోకి వస్తుంది, నువ్వు ఒక్కసారి నాకు రూమ్కి రా, నీతో మాట్లాడాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మమ్మీ నువ్వు హనీ దగ్గరికి వెళ్ళు, నేను వెళ్ళి నిఖిల్తో మాట్లాడి వస్తా అని నిఖిల్ రూమ్కి వెళ్ళాడు. భూమి కూడా అతని వెనకే వెళ్ళింది. ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు, హనీకి ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ నిఖిల్ ఎదురుగా కూర్చున్నాడు వశిష్ఠ. ప్రమాదం ఏమీ లేదు కానీ అంటూ లోనికి వస్తున్న భూమిని చూసి ఆగి, మీరు కొంచెం బయట వెయిట్ చేయండి అన్నాడు నిఖిల్. భూమి సరే అన్నట్లు తలుపి వెనక్కి వెళ్తుంటే, భూమి ఆగు, వచ్చి ఇలా కూర్చో అని ఆమెతో అని నిఖిల్ని చూస్తూ, తను నాకు కావలసిన మనిషి, తన ముందు నువ్వు ఏం చెప్పాలనుకున్నా చెప్పొచ్చు అన్నాడు వశిష్ఠ. ఓకే, ఇలాంటి సెన్సిటివ్ విషయం నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని కొంచెం ఆలోచించి, హనీ ప్రెగ్నెంట్ రా, ఇప్పుడు 3rd మంత్, తను ఇలా చేయడానికి కారణం ఇదే అనుకుంటా. విచిత్రం ఏంటంటే తన అన్ని టాబ్లెట్స్ మింగేసిన బేబీకి మాత్రం ఏమీ కాలేదు. నువ్వు హనీతో మాట్లాడి ఆ అబ్బాయి ఎవరో కనుక్కో అన్నాడు నిక్కి. వశిష్ఠకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. హనీతో ఈ టాపిక్ ఎలా మాట్లాడాలా అని ఆలోచిస్తున్నాడు. అతను అలా మౌనంగా ఎందుకున్నాడో అర్థమైన భూమి అతను భుజంపై చెయ్యి వేసి, నేను తనతో మాట్లాడతాను, మీరేం టెన్షన్ పడకండి అంది. థ్యాంక్ యూ భూమి అన్నాడు. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది, మీరు మీ ఫ్రెండ్తో మాట్లాడండి, నేను హనీ దగ్గరికి వెళ్తాను అంది భూమి. సరే సరే కానీ మమ్మీ ఏమైనా అంటే పట్టించుకోకు అన్నాడు వశిష్ఠ. భూమి సరే అన్నట్లు తలూపి అక్కడి నుంచి వెళ్ళింది. అప్పుడే స్పృహలోకి వచ్చి మెల్లగా కళ్ళు తెరిచిన హనీకి తన హాస్పిటల్లో ఉన్నానే అర్థమైంది. హనీ కళ్ళు తెరడం చూసిన మాలిని గారు, ఎందుకు అని ఇలా చేశావు, నువ్వు కళ్ళు తెరిచే వరకు నీకు ఏమవుతుందో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, నేనే కాదు మీ అన్నయ్య నాని కూడా అని కంట తడి పెట్టుకున్నారు. హనీ ఏం మాట్లాడకుండా పక్కకు తిరిగి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుని, మామ్ నేను కాసేపు ఒంటరిగా ఉండాలి అనుకుంటున్నాను అంది. అది కాదు హనీ అని మాలిని గారు ఏదో చెప్పబోతుంటే, మా ప్లీజ్ అంది హనీ. హనీ అలా అనేసరికి మాలిని గారు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పటి వరకు డోర్ బయటే ఉన్న భూమి ఆవిడ వెళ్ళగానే లోనికి వెళ్ళి హనీ పక్కన కూర్చుని, హనీ ఇప్పుడు ఎలా ఉంది అంది. ఇంకా బ్రతుకున్నందుకు బాధగా ఉంది హనీ అని అంది. హనీ ఎందుకలా మాట్లాడతావు, ఏదైనా బ్రతుకుండి సాధించాలి కానీ చనిపోయే కాదు అన్నది భూమి. నేను బ్రతుకున్నా సాధించేది ఏమీ లేదు, అసలు నా బ్రతికే అర్హత కూడా లేదు అంది హనీ. సరే నీకు బ్రతికే అర్హత లేదని నేను ఒప్పుకుంటాను, మరి నీ కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ సంగతి ఏంటి అంటే, నేను ప్రెగ్నెంట్ అని నీకు తెలుసా అంది హనీ. నాకే కాదు మీ అన్నయ్య కూడా తెలుసు, తనే నన్ను నీతో మాట్లాడమని పంపించాడు. చెప్పు, ఆ బిడ్డ ఏ పాపం చేసిందని చంపాలనుకుంటున్నావు, తనకి బ్రతికే అర్హతని ఎందుకు దూరం చేస్తున్నావు అంది భూమి. ప్రేమ పేరుతో ఒకరి చేతిలో మోసపోయి పెళ్లి కాకుండాని తల్లినైన నా కడుపులో పడడమే నా బేబీ చేసిన తప్పు. రేపు తను ఈ లోకంలోకి వచ్చి పడడం కంటే మేము చనిపోవడం మంచిది అంది హనీ. అదిగో మళ్ళీ అదే మాట అంటున్నావు, ఇంకోసారి ఆ మాట అంటే కొడతా చెప్తున్నా. అసలు నిన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరో చెప్పు, మీ అన్నయ్య అతని నీ కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాడు. నో భూమి, నాకు అతని పేరు పలకడం కూడా ఇష్టం లేదు అంది హనీ. అలా అనుకో హనీ, నీ కోసం కాకపోయినా నీ బేబీ కోసమైనా చెప్పు, అతను ఎందుకు ఇలా చేశాడో మేము కడుక్కొని అతన్ని నీ దగ్గరికి తీసుకుని వస్తాం అంది భూమి. హనీ కొంచెం ఆలోచించి అతను ఎవరో కాదు అరుణ్ అంది. అరుణా అని షాక్ అయింది భూమి. అవును భూమి, నేను అరుణ్ 2 years నుండి లవ్ చేసుకుంటున్నాం. అన్నయ్య పెళ్ళయ్యాక మా లవ్ గురించి ఇంట్లో చెప్దాం అనుకున్నాం, ఎలానో పెళ్ళికి చేసుకోబోతున్నాం కదా అని కొంచెం అడ్వాన్స్ అయ్యాం. కానీ అరుణ్ ఇలా చేస్తారని నేను ఊహించలేదు. కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తూ వచ్చాడు. మార్నింగ్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక అతనికి కాల్ చేశాను. మరి అరుణ్ ఏమన్నాడు అంది భూమి. తనకు వాళ్ళ మామయ్య కూతురుతో పెళ్లి కాబోతుందని, ఇక తనకు కాల్ చేయొద్దని చెప్పాడు. అసలు నేను చెప్పేది వినకుండా కాల్ కట్ చేశాడు. అయితే నువ్వు ప్రెగ్నెంట్ అని అతనికి తెలీదు. నాకు తెలిసి అరుణ్ మంచివాడే అనుకుంటున్నాను. ఒకవేళ ఇలా కూడా అయ్యుండొచ్చు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్లి కోపుకొని నీతో అలా మాట్లాడాడేమో, దానికి అతను నిన్ను మోసం చేశాడని అనుకుంటే ఎలా? సరే ఇప్పుడు కాల్ చేయి అంది భూమి తన ఫోన్ ఇస్తూ. వద్దు భూమి, మళ్ళీ వాడు అలానే మాట్లాడితే విని తట్టుకోలేను అంది హనీ. అబ్బా ఏం కాదు, నువ్వు కాల్ చేయి, ఒకవేళ అరుణ్ ఏమైనా ఎక్స్ట్రాల్ చేస్తే నేను మాట్లాడతా అంది భూమి. అంటూ భూమి దగ్గర ఫోన్ తీసుకుని అరుణ్కి కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసింది. హలో ఎవరు అన్నాడు అరుణ్ కాల్ లిఫ్ట్ చేసి. నేను హనీ అంది. నీకు మార్నింగ్ చెప్పాను కదా కాల్ చేయొద్దని, ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అన్నాడు అరుణ్. అతను ఆ మాట అనగానే కాల్ కట్ చేయబోయింది హనీ. భూమి ఆమె నాపి మాట్లాడు అన్నట్టు సైకి చేసింది. హనీ వస్తున్న కన్నీళ్లు నాపుకుని, ఇన్ని రోజులు నన్ను ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తున్నానని చెప్పి ఇప్పుడు సంబంధం లేదంటే ఎలా? నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అరుణ్, నువ్వు నాతో పాటు ఇంకొకరికి కూడా సమాధానం చెప్పాలి అంది హనీ.
పెళ్లి కాకుండానే నాతో గడపడమే నీ తప్పు. దానికి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదు. వెళ్ళి అంబాసం చేయించుకుని మీ అన్నయ్య చూసిన వాడిని పెళ్లి చేసుకో. రేపే నా పెళ్లి. ఇక ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు అన్నాడు అరుణ్. అంటే నువ్వు నన్ను నిజంగా లవ్ చేయలేదా అంది హనీ కోపంగా. నీకు ఇంకా అర్థం కాలేదా హనీ బేబీ? ఏదో టైంపాస్ కోసం నీతో తిరిగా అంతే. దాన్ని నువ్వు లవ్ అనుకుంటే అది నా తప్పు కాదే. నేను నా మరదల్ని చిన్నప్పటి నుండి ప్రేమిస్తున్నా. ఇప్పుడు తననే పెళ్లి చేసుకుంటున్నాను. ఇప్పుడు నీకు అంతా క్లియర్ కదా అన్నాడు అరుణ్. హనీ వెంటనే కాల్ కట్ చేసి వెక్కి వెక్కి ఏడుస్తుంది. భూమికి ఆమెని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. అరుణ్ అలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు. ఛ, వీడు ఇలాంటి వాడా? ఎన్ని రోజులు మంచి వాళ్ళ నటించి నిన్నే కాదు మమ్మల్ని కూడా మోసం చేశాడు. ఇప్పుడే మీ అన్నయ్యతో చెప్పి వీడి సంగతి చూస్తా అంది కోపంగా. భూమి ప్లీజ్ వద్దు. అన్నయ్యతో అరుణ్ గురించి చెప్పకు. వాడికి నేనంటే ఇష్టం లేకపోయినా వాడిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. వాడిని తన మరదలతో సంతోషంగా ఉండనివ్వు. అసలు మోసం చేసిన వాడిది కాదు, మోసపోయిన నాది తప్పు అంది హనీ. హనీ, ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది అరుణ్ సంతోషం గురించి కాదు, నీ బిడ్డ గురించి. జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో అరుణ్ తప్పు అంతకుమించి ఉంది. అలాంటప్పుడు నువ్వు మాత్రమే ఎందుకు బాధపడాలి? ప్రేమ పేరుతో నిన్ను మోసం చేసినందుకు అతను బాధపడి నీ మెడలో తాళి కట్టేలా నేను చేస్తా. ఇక జరగాల్సింది నేను చూసుకుంటాను. నువ్వు చూస్తూ ఉండు అంది భూమి. కానీ అన్నయ్య ఏమంటాడు అంది హనీ. మీ అన్నయ్యతో నేను మాట్లాడతా. నువ్వు రెస్ట్ తీసుకో. అరుణ్ గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని హనీతో చెప్పి వశిష్ఠ దగ్గరికి వెళ్ళింది భూమి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.